ఎంతోమంది దేవుని కోసం హతసాక్షులైపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు, ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో బతికారు. అదేంటంటే, ప్రభువా నాకు ఎందుకు ఇలా చేసావని ఏడుస్తూ చావలేదు. పర్పెక్షువా అని ఒక అద్భుతమైన మహిళ ఉందండి రోమా గవర్నమెంట్ కాలంలో. ఆవిడ్ని పెద్ద పెద్ద మృగాల దగ్గర వేసేసి అవి తొక్కేస్తే, అవి కొమ్ములతో పొడి చేస్తే ఆమె చచ్చిపోయేలాగా ఏర్పాట్లు చేశారు పర్పెచువా. ఆవిడ అలా చనిపోయేటప్పుడు, చనిపోవడానికి వేయడానికి ముందు ఆవిడ అందంట, ఏమనో తెలుసా, నా శరీరం ఆ ప్రాంగణంలో ఆ క్రూర మృగాలకు ఒక బ్రెడ్ లాగా విడిచిపెట్టబడుతుంది. అవి నన్ను తినేస్తాయి, ముక్కలు కొరుక్కుని తినేస్తాయి, పర్వాలేదు. తర్వాత భవిష్యత్తులో అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చబడ్డానికి నేను ఒక బ్రెడ్ అయిపోయినా పర్లేదు అంట. ఒక గోధుమ గింజలాగా నేను విత్తబడతాను, పర్లేదని చెప్పుద్ది ఆవిడ. ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అన్నది.